మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ వెస్టీజియన్ హరీష్ మార్కెట్స్ యాజ్ అ క్రౌన్ డైరెక్టర్గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను వంగ తోటలో ఉన్నానండి. సో మీరు చూస్తున్నారు, నా బ్యాక్ సైడ్ అంతా కూడా వంగ తోట ఉందన్నమాట. ఈ వంగ తోటలో ఒక పెక్యులర్ ప్రాబ్లం గురించి ఇక్కడ ఫార్మర్, ఒక యంగ్ ఫార్మర్ మనతో ఉన్నారండి. ఆయన పేరు శంకర్ అనమాట. సో ఫార్మింగ్నే కెరియర్గా తీసుకొని ఈరోజు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అయితే ఈయనకు వచ్చిన పెక్యులర్ ప్రాబ్లం గురించి మనం ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి ఆ ప్రాబ్లం అని అంటే, జనరల్గా చూస్తున్నారు కదా, మొక్కలన్నిటికీ కూడా ఏంటనంటే వంగ మొక్క అని అంటే మనకి ఎక్కువగా పురుగు మందు ఎక్కువగా కొట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. అయితే ఎప్పుడైతే పురుగు మందు స్ప్రే చేయడం జరుగుతుందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అని అంటే, దాని యొక్క ప్రభావం వలన పూత కూడా కొంత రాలిపోవడం జరుగుతుందండి. పూత రాలిపోయిన తర్వాత రైతు అనేవాళ్ళు సర్వసాధారణంగా భయపడి ఏం చేస్తారని అంటే, పూత కోసం మళ్ళీ మందు అనేది స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ పూత కోసం స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పురుగు తాలూకా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. మరి దీనికి గల కారణం ఏంటి, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అన్న దాని గురించి ఇక్కడ మన యంగ్ ఫార్మర్ అనే అతను సఫర్ అవుతున్నాడు అనమాట. సో మనకి ఆ ప్రాబ్లమ్ని మనం వెస్టీజ్ ద్వారా ఒక మంచి సొల్యూషన్ అయితే ఇవ్వచ్చు. నేను ఆల్రెడీ దీని గురించి స్టడీ చేసాము, ఆల్రెడీ దీని మీద కొన్ని విధాలుగా రీసెర్చ్ కూడా చేయడం జరిగింది, అంటే ఫార్మర్స్కి స్ప్రే చేయించడం ద్వారా. సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం కదా, ఇది చూడండి వంగ మొక్క తాలూకా పువ్వు అనమాట. సో అలాగే కింద చూసినట్టయితే మనకి వంగ కాయ కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో జనరల్గా ఈ పరిస్థితి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నామని అంటే, వంగకు పురుగు పడుతుంది కాబట్టి పురుగు మందు యాజ్ యూజువల్గా కొడతారు. పురుగు మందు అనేది మ్యాక్సిమం ఇక్కడ ఇచ్చేది ఏంటంటే ఇన్సెక్టిసైడ్ యాజ్ వెల్ యాజ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ కలిపిస్తూ ఉంటారండి. ఇది మొక్క మీద కొంత వేడి అనేది పుట్టిస్తుంది. ఆ వేడి వలన కొంత పూత అనేది రాలిపోతుంది. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారు, వీళ్ళు మళ్ళీ పూత కోసం నార్మల్గా పాస్పేట్ కాంబినేషన్లో ఉండేది ఏదో ఒక కెమికల్ తీసుకొచ్చి స్ప్రే చేస్తారండి. అయితే ఎప్పుడైతే అది తీసుకురావడం వల్ల అక్కడ ఏమవుతుంది అని అంటే, ఆ పూత వచ్చే మందుకి స్మెల్ అనేది వస్తుందండి. ఈ స్మెల్ వలన మళ్ళీ పురుగు అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ అదండి. సో అందుకే ఇక్కడ ఏంటి అని అంటే, వాళ్ళు పురుగు మందుతో పాటు పూతకి వేసేటప్పుడు చాలామంది రైతులకి ఈ సొల్యూషన్ అనేది, అంటే పురుగు మందు పూత మందు కలిపి స్ప్రే చేసేటప్పుడు కొంతవరకు ఈ ప్రభావం కనిపించదు. కానీ ఎవరైతే పూత కోసం మళ్ళీ వేరేగా స్ప్రే చేస్తారో వాళ్ళకి మాత్రం పురుగు అనేది త్వరగా రావడం అనేది జరుగుతుందండి. అర్థమైందండి? సో మరి దానికి సొల్యూషన్ ఏంటి అనేది నేను ఈరోజు మీకు ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర యంగ్ డైనమిక్ ఫార్మర్ ఉన్నారండి. హాయ్ నాన్న, ఏం పేరు? శంకర్. ఇది ఏ ఏరియా? ఇది దుక్కోనపాలెం, ఆనందపురం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఓకే, ఇక్కడ నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్పు. యాక్చువల్గా ఇది వంగ తోట. అంటే దీంట్లో ఎప్పుడు యాక్చువల్లీ దీనికోసం మనం పురుగు కోసం ఎప్పుడు మందు కొడతాం యాక్చువల్గా. కానీ పురుగు కూడా కొట్టినప్పుడు పూత కూడా రాదు. కానీ మనం పూత కూడా యాక్చువల్గా కొడితే మళ్ళీ పురుగు వచ్చేస్తుంది. అది మెయిన్ రీజన్. ఎంతైనా దగ్గరుండి కొట్టినా సరే ప్రాబ్లం అనేది మళ్ళీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి నాకు సొల్యూషన్ దొరకట్లేదు. అలాగని పురుగు మందు కొడితే కంట్రోల్ అవుతుంది, అలాగని పూత రావట్లేదు. మళ్ళీ పూత మందు కొడితే మళ్ళీ పురుగు వచ్చేస్తుంది. అది నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. సో ఫ్రెండ్స్, నార్మల్గా మన వెస్టీజ్లోకి వచ్చేసరికి ఏంటంటే, పూత కోసం మనం ఇచ్చే ప్రోడక్ట్ అగ్రి గోల్డ్ అండి. ఇప్పుడు మీకు చెప్పాను ప్రాబ్లం ఏంటి అని అంటే, పూతకి ఏదైతే మందు స్ప్రే చేస్తారో దానివల్ల స్మెల్ ఎక్కువగా వస్తుంది. ఆ స్మెల్ వల్ల పురుగు అనేది మనకి అట్రాక్ట్ అవుతుంటుందండి. శంకర్ గారు, ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేసి అది మీకు దగ్గరగా పెట్టుకొని చూడండి, ఏమైనా స్మెల్ వస్తుందా? స్మెల్ రావట్లేదు కదా. సో మనం ఇచ్చేది గోల్డ్ అనేది పూత కోసం అండి. అంటే పూత రాలిపోతున్న పూత అనేది కొత్తగా మళ్ళీ పూత వస్తుంది, వచ్చిన పూత నిలబడుతుంది, నిలబడిన పూత అనేది పిండి కింద మారడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఆ పిండి అనేది సైజు పెరగడానికి కూడా మనకి ఉపయోగపడుతుందండి. ఓకేనా? సో అయితే దీంతోపాటు మనకి ఏంటి అని అంటే నానోటెక్ అండి. ఎందుకనంటే నానోటెక్ అనేది మైక్రో న్యూట్రిషన్స్ ప్రాబ్లం వలన కొన్నిసార్లు పూత అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ మైక్రో న్యూట్రిషన్స్ ప్రాబ్లం కూడా లేకుండా మనం నానోటెక్ని గోల్డ్తో పాటు కలిపి స్ప్రే చేయిస్తామండి. సో దీంట్లో కూడా ఏమైనా స్మెల్ ఉంటే మనకి పురుగు వచ్చే ప్రభావం మళ్ళీ ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. శంకర్ గారు, ఒకసారి అది కూడా ఓపెన్ చేసి స్మెల్ వస్తుందో లేదో చూడండి.
లేదు. సో మన దగ్గర ఉండేవి ఇవి 100% నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి వీటికి నేచురల్గా మనకి స్మెల్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి ఏంటంటే పురుగు అనేది అట్రాక్ట్ అవ్వడం చాలా తక్కువగా ఉంటుంది. అంటే మోస్ట్లీ ఉండదనే చెప్తాము, బట్ కొన్నిసార్లు ఏంటంటే పక్క పొలాల మీద ప్రీవియస్గా ఉండే పురుగుల వరకు కొంతవరకు రావచ్చు. కాబట్టి మనం 100% అయితే చెప్పము, కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఇది 100% సొల్యూషన్ కింద మారుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, దీంతోపాటు అగ్రి 82 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 15 లీటర్ల ట్యాంక్ వచ్చేసరికి నానోటెక్ అనేది 20 గ్రామ్స్, అగ్రి గోల్డ్ అనేది 10 గ్రామ్స్, అగ్రి 82 అనేది 15 ml కలిపి ప్రతి 15 నుంచి 20 రోజుల మధ్యలో స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, సో వంగ రైతులకి ఇది ఒక మంచి సొల్యూషన్ కింద ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, వీలైనంతగా వీడియోని మీ తెలిసిన ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి. వెస్టీజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో అందరికీ తెలియజేసింది. థ్యాంక్ యూ. విష్ వెల్త్. నేను మీ వెస్టీజియన్ హరీష్ మకెస్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను.